ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రే, అటు పక్కన కాదురా, ఇటు కూర్చో, సంధ్య పక్కన. సిగ్గుపడుతున్నావింట్రా? కూర్చో. వాడు సిగ్గుపడ్డం లేదాము, ఇబ్బంది పడుతున్నాడు. భావాలకి అర్థాలు కూడా తెలియవు నీకు. మాకు తెలుసులే చంద్ర. రే, నీకు ఇబ్బంది దేనికిరా? నీ భార్య పక్కనే కదా నువ్వు కూర్చునేది. అమ్మా, తను నా భార్య ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ మొదటికొచ్చావా? నీకు చెప్పిందంతా అప్పుడే మర్చిపోయావా? సంధ్య, మీ ఆయన కొడ్డించమ్మా. తినబే, మోమాట పడకుండా తిను. తినబే. పోనీ నన్ను కలిపిండమంటావా? అక్కర్లేదు, నేనే తింటాను. అభి, నెయ్యదునా? నాకు ఇష్టం లేదు. నీకేది ఇష్టమో చెప్పబే, అదే వడ్డిస్తాను. వాడికి మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం సంధ్య. అయితే అదే వడ్డిస్తాను. ఏ, ఆల్రెడీ ప్లేట్లో ఉంది కదా. పర్లేదబ్బి, ఇంకొంచెం వేసుకొని తిను. రే, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ప్రేమగా ఉండాలి. మీరిద్దరూ భార్యాభర్తలు కాదని, రిషి శశి మీ పిల్లలు కాదు అనే అనుమానం ఎవ్వరికీ రాకూడదు. ముఖ్యంగా పిల్లలకి, ఆ సింధుకి. అర్థమైందా? దామత్తా, ఉండు, నేను పెరుగు తీసుకొని వస్తాను. ఏం చంద్ర, అన్నం తినడం లేదు? తినబుద్ధి కావడం లేదు. ఎందుకని? ఈ ఇంట్లో సరిగ్గా జరగడం లేదు. సింధు ఏదో తప్పు చేసిందని తనకి శిక్ష వేసి వీడికి వీడే శిక్ష విధించుకుంటున్నాడు. అమ్మ కావాలి అని ఆరాటపడుతున్న ఆ పసి మనసులకి అమ్మ కాని ఓ బొమ్మని అమ్మని చేశావు. పాపం రిషి, వాడి మనసుని చితిమేస్తున్నారు. మీరు చేసే తప్పులకి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. మీ నాన్న అంతేరా, తన మాటలేం పట్టించుకోకు. సంధ్య 4 రోజులు అలవాటైతే సంధ్యనే అమ్మ అని రిషి దగ్గరవుతాడు. నువ్వు చూస్తూ ఉండు. తిన్రా. రే, ఇదేంది దామత్తా, అప్పుడు తినేసిపోయినారా? ఏందమ్మే ఇట్ట లొక్కొస్తా ఉండవా? అమ్మా, ఏదన్నా మంచి కథ చెప్పావా? కదా, నేను చెప్పాలా? నా కథలు చెప్పడం రాదు. అమ్మ పిల్లలకి కథలు చెప్పి నిద్రపుచ్చుతారు కదా, నువ్వేంటమ్మా రాదని చెప్తావు? అదే బిందు అమ్మ అయితే మనం అడగగానే మంచి కథ చెప్పి మనల్ని హాయిగా నిద్రపుచ్చేది కదా శశి. అవును. సామే, ఆ సింధు పిల్లల మనసులో బాగా సెటిల్ అయిపోయింది.
దాన్ని మర్చిపోయేలా చేయమని వీళ్ళ నాన్నమ్మ నాతో డీల్ కుదుర్చుకుంది. ఏం చేస్తాం, తప్పదు, వీళ్ళని భరించాల్సిందే. శశి, మీకు కథ కావాల్సిందే, చెప్తాను. ఏ రిషి, అమ్మ కథ చెప్తానంది, నువ్వు కూడా విను. నేను విన్ను. నాకు ఈ ఆంటీ నచ్చలేదు. మీరు నాకు నచ్చలేదురా, కానీ సర్దుపోట్లా ఏం చేస్తాం. అమ్మా నువ్వు పిలువమ్మా, నువ్వు వినమని చెప్పమ్మా. రిషి రా నాన్నా, బిందు అమ్మ కంటే గొప్పగా ఒక మంచి కథ చెప్పి మిమ్మల్ని జో కొట్టి నిద్రపుచ్చుతాను. పడుకుందిరా. నేను నీ దగ్గర పడుకోను, తాతయ్య నానమ్మల దగ్గర పడుకుంటా. బతికించావురా, ఇంక దీన్ని కూడా వదిలించుకుంటా పనైపోతుంది. అమ్మా రిషి అంతే, ఆ బిందు అంటేనే వారికి ఎక్కువ ఇష్టం. వారే వస్తారులే, నువ్వు కథ చెప్పమ్మా. మళ్ళీ నన్ను కథ చెప్పమని విసిగించకుండా ఉండాలంటే ఒక దెయ్యం కథ చెప్తాను. దెబ్బకి దడుచుకొని పడుకుండిపోతుంది. కథ చెప్పమ్మా. చెప్తాను. దా ముందు ఇలా పడుకో. గ్రానీ, నేను మీ దగ్గర పడుకుంటాను. పిల్లలు అమ్మ దగ్గరే పడుకోవాలి. నా మాట విన్నానా? వెళ్ళు పడుకోపో. నేను ఆంటీ దగ్గర పడుకోను. పోన్లేదాము, పడుకోలేను అంటున్నాడు. మన దగ్గరే పడుకొని. నీకు తెలియదు చంద్ర, నువ్వుండు. రిషి, అమ్మని అమ్మ అనే పిలవాలి, ఆంటీ అని పిలవకూడదు. నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర పడుకో. అర్ధరాత్రి, అంతా చీకటి, రోడ్డంతా నిర్మానుషంగా ఉంది. ఒక అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. దూరంగా ఎక్కడో అంటూ నక్కల అరుపులు అనిపిస్తుండాయి. ఆ అమ్మాయి సందు చివరి దాకా వచ్చుండది. అక్కడ శ్మశానం ఉంది. అమ్మా దయ్యాలు కదొద్దు, నాకు భయం వేస్తుంది. చాలా బాగుంటుంది శశి. ఆ అమ్మాయి శ్మశానం దాటి ఇలా వెళ్తుండది. ఎవరో తనని వెంబడిస్తా ఉన్నారు. దయ్యమా అమ్మా? అవును. అమ్మో, అది ఆ అమ్మాయి చూసుకోలేదు. అప్పుడు ఆ అమ్మాయి వెనక దయ్యం, ముందు అమ్మాయి వెనక దయ్యం. అప్పుడు ఆ దయ్యం అమాంతంగా వచ్చి ఆ అమ్మాయిని ఆవహించుండది. అంతే, అప్పుడు ఆ అమ్మాయి కళ్ళు ఎర్రగా మారిపోయిండాయి. అలా ఒళ్ళు విరుచుకుంటూ ఇలా పక్క. శశి, కథ వినవా? పడుకుని పోయావా? కథలు కావాలంట, కథలు. ఇంకోసారి కళ్ళు కూడా కథలు చెప్పమని అడగరు. ఇదిట్ట సతాయిస్తుండదేంది? చెప్తాను దీని పని. అమ్మాయ్యా, ఆ పిల్లకల్లా తలనొప్పిపోయిండది. హాయిగా నిద్రపోవచ్చు.
అమ్మా గొంతుగా అమ్మారాలనే మాటే తనకు చాలయ్య మహదేవా. తల్లి కొడుకునోసారి కలిపేవా చనుబాల తీపి తెలిసుంటే ఈశా అమ్మా కనుగొందువేమో ఈ పేగు భాష చెప్పమ్మను పార్వతి. నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర పడుకో. భారతి ఏ నోమునో చిందు ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. రిషి రిషి రే రిషి, ఇక్కడ పడుకున్నావేంట్రా? అమ్మ దగ్గర పడుకోవాలనిపించట్లేదు. నానమ్మ వాళ్ళ దగ్గర పడుకోవచ్చు కదా. వాళ్ళ దగ్గరికే వెళ్ళాను, కానీ గ్రానీ పిల్లలు అమ్మ దగ్గరే పడుకోవాలని చెప్పి పంపించేసింది. అందుకే హాల్లో సోఫాలో పడుకున్నా. ఒక్కడివేనా? అవును, అక్కడ నిద్ర పట్టలేదు. పిడుగుపడ్డ శబ్దాలకి భయమేసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. వచ్చినోడి నన్ను పిలవచ్చు కదా. సర్లేరా, పడుకుందు గానిరా. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే వేలు పట్టి మీతో కాలమంతా నడవాలని ఉంది.
బాగుంది యష్. చాలా గొప్ప పని చేస్తున్నావు. ఏంటో అనేది అక్రమ సంబంధంతో సింధు నిన్ను మోసం చేసిందని ఆ కోపంలో నీ పంతం కోసం, నీ పట్టుదల కోసం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సింధుని నీ భార్యగా దూరం చేసుకున్నావు. తన మెడలో తాళిని తెంచేసి నేను నీ భర్తనే కాదు అన్నావు. నాకు ద్రోహం చేసిన ఆ మనిషితో రాజీపడి అన్నీ మర్చిపోయి కలిసి ఉండాలా? నన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళ వెంట నేను ఉండలేను. సింధు ఏదో తప్పు చేసిందని నీ జీవితంలో నుంచి తనని తప్పించేశావు, ఓకే. మరి నీ పిల్లలు ఏం తప్పు చేశారని వాళ్ళకి అమ్మ ప్రేమని దూరం చేస్తున్నావు? ఆ హంతకురాలు నా పిల్లలకి అమ్మగా ఉండడం నాకు ఇష్టం లేదు. తను హంతకురాలైన అమ్మ ఎప్పటికీ అమ్మే యష్. ఏ బిడ్డైనా మొదటిగా దగ్గరయ్యేది అమ్మకే, ఆ తర్వాతే నాన్నైనా. అసలు అమ్మంటే అర్థం తెలుసా నీకు? ఆ అంటే అనురాగపు ఆయుష్ని, మా అంటే మమకారపు రక్తమాంసాలని పంచించే దేవుడే అమ్మంటే. ఈ ప్రపంచంలో అమ్మ తప్ప అమ్మ స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరు. వేరే ఎవరిని తెచ్చి నువ్వు అమ్మ స్థానంలో నిలబెట్టినా వాళ్ళు అమ్మలాగే ఉంటారు తప్ప ఎప్పటికీ నీ పిల్లలకి అమ్మ కాలేరు యష్. రేపు నీ పిల్లలు పెరిగి పెద్దయ్యాక నువ్వు చేసిన ఈ అకృత్యాన్ని వాళ్ళు క్షమిస్తారనుకుంటున్నావా? అమ్మగా వేరే వాళ్ళని తెచ్చి మోసం చేసినందుకు నాన్నగా నీకు ఇవ్వాల్సిన మర్యాద నీకు ఇస్తారనుకుంటున్నావా? పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. నువ్వు ఆ దేవుళ్ళకే ద్రోహం చేస్తున్నావు. ఆలోచించుకో, ఇకనైనా మేలుకో. నీ కోపంతో నువ్వు చేసిన పాపాలని తుడిచేసుకో. పిల్లలకి నిజమైన తల్లి ప్రేమను అందించు. సింధుని మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానించు.
ఏంట్రా కాఫీ కావాలా? ఒక నిమిషం. కాఫీ అవసరం లేదమ్మా, ముందు నువ్వు నాతో రా. ఎక్కడికి రా? రామ్మా. చూడు, చూడు, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుంది, సింధుని మరిపిస్తుందని చెప్పావు. రిషి సెసిల్ని అసలు తను పట్టించుకోవట్లేదు. నా పిల్లల్ని బాధ పెట్టేవాళ్ళు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తనని ఇంట్లో నుంచి పంపించేస్తాను. రే యష్, తొందరపడకురా. నువ్వు ఎలాంటి దాన్ని పిల్లలకి తల్లిగా తీసుకొచ్చావో కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా నన్ను ఆపుతున్నావా? అటు చూడమ్మా, అందరూ ఉండి కూడా ఎవరు లేని అనాథల్లా ఎలా కింద ముడుచుకొని పడుకుందో. ఏయ్ సంధ్య, పిల్లల మీదకి కార్ దూసుకొస్తుంది. సంధ్య నిన్నే. సంధ్య, పిల్లలు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.